ఎన్టీఆర్ కాలనీ బృందావన్ కాలనీలోని 150 మంది పేద కుటుంబాలకు మహేష్ బాబు యువసేన వాసవి క్లబ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ శ్రీకాంత్, కార్పొరేటర్ కల్పన పాల్గొన్నారు. వరద బాధితులకు సహాయం చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు నవీన్ వారి బృందాన్ని ఎంఆర్ఓ అభినందించారు. విపత్తు వివరాలను ఉన్నత అధికారులు, మంత్రులకు తెలిపి సత్వరమే సహాయం అందేలా చూస్తానని ఎంఆర్ఓ శ్రీకాంత్ భరోసా ఇచ్చారు. వర్ష విపత్తుకు 28వ డివిజన్లో హంటర్ రోడ్లో ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఇంకా సంతోషిమాత కాలనీ, చాలా కాలనీలు నీట మునగడం జరిగింది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మట్టుకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లతో నిండిపోయినాయి. ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ దయచేసి ఈ యొక్క ఉన్న ప్రాబ్లంను దీన్ని సెట్ చేసి వీరికి నీటి బాధను తప్పించి ఈ నీళ్ళల్లో ఇంకోసారి వీళ్ళు మునగకుండా వీళ్ళని కాపాడతారని మేము కోరుకుంటున్నాము. మా వంతు చిన్న సహాయంగా వరంగల్ జిల్లా మహేష్ బాబు యువసేన తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా వరంగల్ ఎంఆర్ఓ గారిని, 28వ డివిజన్ కార్పొరేటర్ గంధి కల్పన గారిని పిలిచి ఈ యొక్క నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. దీని లోపల ఉప్పు, పప్పు, బియ్యం, నూనె, కూరగాయలు, కారం అన్నీ కూడా వాళ్లకు ఒక 4-5 రోజులు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మొన్న 3 days బ్యాక్ జరిగిన విపత్తు అంటే డిసాస్టర్ విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ, హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి. పాపం రోజు కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ అయితే ఇవ్వగలిగాము. కానీ వాళ్ళకున్న వస్తువులు, కానీ వాళ్ళకున్న కోల్పోయిన ఎలాగో తీసుకురాలేము. మళ్ళీ ఇలాంటి సమస్య నెక్స్ట్ ఇయర్ వరకు రాకుండా మరి నేను కార్పొరేటర్గా అధికారులను అండ్ ప్రభుత్వాన్ని అందరినీ నేను స్వయంగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే. సో అలాగే ఈరోజు మరి మహేష్ బాబు యువసేనగా సందర్భంగా దానికి అధ్యక్షుడైన గంధే నవీన్ అండ్ సంస్థ మొత్తం అనిల్ అన్నయ్య ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిరు సహాయ భాగంగా వాళ్ళకి గ్రాసరీస్ ఈరోజు ఏర్పాటు చేశాము. ఇలాగే నేను కూడా నా ఫ్రెండ్స్ని కూడా అడిగితే వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో మనం చిరు సహాయం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మెయిన్ ఇదంతా ఇప్పుడు కొన్ని రోజుల మట్టుకే, కానీ పూర్తిగా